నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. రామచంద్రపురం ఎస్ఐ వాసు మీద అయితే వేటు పడింది, ఎందుకు పడింది, అసలు ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే రామచంద్రపురం ఎస్ఐ ఎవరైతే ఉన్నారో వాసు గారి మీద అయితే వేటు పడింది, అసలు ఎందుకు పడింది, ఏంటి అంటారు అసలు స్టోరీ? వేటు అని అనకూడదేమో. విఆర్ మీద అంటే పక్కన పెట్టారు. విధుల్లో ఉన్నట్టు అంటే సర్వీస్ లో ఉంటారు, బట్ విధుల్లో ఉండరు. అంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళకి శాలరీస్ కూడా సరిగ్గా పే చేయరని విన్నాను. బట్ హైయర్ అఫీషియల్స్ కి అయితే ఆ పరిస్థితి ఉంటుంది. కింద స్థాయి వ్యక్తులకు అట్లా ఏ ఉండదు. అట్లీస్ట్ వాళ్ళు అప్లై చేసుకున్న దాన్ని బట్టి దాన్ని ఏమంటారు, ట్రెజరీకి శాలరీ అప్లై చేసుకున్న దాన్ని బట్టి 3 నెలలకు 6 నెలలకు పే చేస్తారట. సో ఈ వాసు ఎస్ఐ స్థాయి వ్యక్తి అంటే అట్లీస్ట్ సబ్ ఇన్స్పెక్టర్ నా ఉద్దేశం సర్కిల్ ఇన్స్పెక్టర్. సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి వ్యక్తి కూడా కాదు. ఎందుకు అని అంటే ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్తే గతంలో బాబు గారు ఎన్నికల నేపథ్యంలో ఏదైతే అనపర్తికి క్యాన్వాసింగ్ వెళ్ళేటప్పుడు అక్కడ ఈ వాసు గారు కొద్దిగా మంది మార్బలంతో డిపార్ట్మెంట్ వాళ్ళతో కలిసి కొంచెం చేయాల్సిన దానికన్నా ఎక్కువ చేశారు అన్నట్టుగా కొన్ని వార్తలు అయితే ఉన్నాయి. దాంట్లో కొంత వాస్తవం కూడా ఉంది. ఎందుకంటే గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పెద్ద పెద్ద బాసులు, పోలీస్ బాసులు ఏదైతే ఆర్డర్స్ పాస్ చేశారో కింద స్థాయి వ్యక్తులు తూచా తప్పకుండా దాన్ని పాటించారు. పాటించకపోతే మధ్యలో కింద స్థాయి వ్యక్తులు చాలా నలిగిపోయిన సందర్భాలు కూడా చూసాం. ఐఏఎస్ ఐపీఎస్లే ఐఆర్ఎస్ అన్నట్టుగా పనిచేశారు కదా గత ప్రభుత్వానికి. సో దానికి సంబంధించి ఈ ప్రభుత్వం రాగానే ఒక్కొక్కరి మీద చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పుడు కూడా 16 మంది ఐపీఎస్ని మీరు చూడొచ్చు. సెక్రటేరియట్ లో ఉదయం వచ్చి 9 o'clock కల్లా తంబేసి ఈవినింగ్ వరకు ఉండాలి. అది కూడా సెపరేట్ కూర్చొని వెళ్ళిపోవాలి తప్ప వాళ్ళకి ఏం పనులు కూడా చెప్పలేదు. అంటే వాళ్ళు ఎటువంటి పనులు చేశారో గత ప్రభుత్వంలో అనేది మనకు అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు ఈ ఎస్ఐని కూడా కింద స్థాయి వ్యక్తులు కూడా వీళ్ళు ఎలా చెప్తున్నారంటే, సార్ మా సుపీరియర్ ఎలా చెప్తే మేము ఎలా చేశాము అనే విధంగా కూడా వీళ్ళు చెప్పుకొచ్చారు. బట్ వాళ్ళు చెప్పొచ్చు, వాళ్ళు చెప్తే మీరు కొంతవరకే యాక్ట్ చేయాలి. ఓవర్ స్మార్ట్ చేయడం వల్ల ఇబ్బందులు కలుగుతాయనే దానికి ఎగ్జాంపుల్ ఈ ఎస్ఐ వాసు పరిస్థితి ఉంది. సో ఇక్కడ కూడా కొన్ని రకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఏదైతే ప్రస్తుత మంత్రి ఉన్నారో, ప్రస్తుత మంత్రి గతంలో వైసీపీలో ఉండేవారు కాబట్టి కరెక్ట్గా చంద్రబాబు గారు రిలీజ్ అయిన టైంలో, జైల్లోకి వెళ్ళి రిలీజ్ అయిన టైంలో ఆ తర్వాత ఎప్పుడు ఆయన మరలా టీడీపీలోకి వచ్చి చేరడము, అనూహ్యంగా గెలవడము, ఆయన మంత్రి పదవి రావడము. సో ఆయనకి ఫేవర్గా గతంలో వైసీపీలో ఫేవర్గా ఉన్నప్పుడు ఆయన సర్కిల్లో ఎవరెవరైతే బాగా ఫేవర్గా ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకునే విధంగా చేశారు. అయితే ఇప్పుడు కూటమి ఏర్పడినప్పుడు కూటమిలో సర్దుబాట్ల సందర్భంగా ఒక్కొక్క వ్యక్తి బీజేపీ నుంచి కానీ ఆ వ్యక్తికి అక్కడ అవకాశం లేకపోతే బీజేపీకి వెళ్ళి పోటీ చేయడం, లేదా అదే వ్యక్తి జనసేనకి వెళ్ళి పోటీ చేయడం, మరీ కుదరదంటే మన పిఠాపురం వర్మ గారు లాగా సైడ్గా ఉండి సపోర్ట్ చేయడం, అట్లా కొన్ని చాలా సందర్భాల్లో జరిగాయి. అయితే ఇప్పుడు నల్లవెల్లి రామకృష్ణారెడ్డి గారు కరడుగట్టిన టీడీపీ వ్యక్తి. అటువంటి వ్యక్తి సరే ఇక్కడ సీట్ల సర్దుబాటులో రావట్లేదనే ఉద్దేశంలో ఆయనకి బీజేపీలోకి తీసుకెళ్లి రాష్ట్ర బీజేపీ నేతలతోని సెంట్రల్లో కూడా కొంతమంది వాళ్ళతో చెప్పి బొజ్జగించి ఒప్పించి ఆయనకి బీజేపీ వ్యక్తిగా నిల్చోబెట్టి గెలిపించుకున్నారు. సో గెలిపించుకోవడం తర్వాత ఉన్నప్పుడు నేను గతంలో టీడీపీలో ఉన్నప్పుడు నేను ఇప్పుడు కూడా బీజేపీలోకి వెళ్ళారే కానీ మనిషి ఎక్కడున్నా కానీ మనసంతా ఇక్కడ టీడీపీలో ఉన్నట్టు ఉంది బహుశా. ఇటువంటి నేపథ్యంలో ఆయన టీడీపీకి ఎక్కడైతే బాబు గారికి కానీ టీడీపీ కార్యకర్తల విషయంలో కానీ టీడీపీ తన యొక్క అనుయాయులకు సంబంధించి ఏవైనా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్న వాళ్ళందరినీ ఎవరో వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు కదా, పలానా దగ్గర ఎస్ఐలా బిహేవ్ చేశాడు, పలానా దగ్గర ఈ సబ్ కలెక్టర్లా బిహేవ్ చేశాడని. సో ఒక్కసారి గవర్నమెంట్ వచ్చాక వాళ్ళకి కొంచెం ఆ ఫీల్ ఉంటుంది. సరే ఇక్కడ మళ్ళీ మంత్రి వాసు సుభాష్ రెడ్డి గారి ఇన్ఫ్లుయెన్స్తో వాసుని తీసుకొచ్చారా, లేదా ఆయనగా ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాడా, లేదంటే ఆయన గతంలో మాకు ఎంత ఇబ్బంది పెట్టి కూడా మా ఎదురుగా ఎంత దర్జాగా తిరగడం ఏంటి అనేది చిన్న ఈగో ఉంటుంది కదా. మేబీ ఆ ఈగో హట్ అయినట్టుంది నల్లబెల్లి రామకృష్ణారెడ్డి గారికి. ఇక వాసుని ఎలాగైనా అక్కడ నుంచి అనపర్తి సంబంధించి ఎస్ఐగా ఉన్నదాన్ని కాస్త విఆర్గా పెట్టించే ప్రపోజల్ ఏదో పెట్టినట్టున్నారు. సో అది వేకెంట్ రిజర్వ్గా బయట చెప్పారు కదా ఇంతకుముందు, సర్వీస్లో ఉంటారు బట్ విధుల్లో ఎక్కడ వాళ్ళకి ఏ అథారిటీ ఏమి ఉండదు అన్నమాట. సో అట్లా నల్లబెల్లి రామకృష్ణారెడ్డి గారు కూటమిలో ఉన్న ఎమ్మెల్యేనే, బట్ టీడీపీలో లేకుండా బీజేపీలో ఉన్నా కూడా టీడీపీలో ఉన్నట్టుగానే తన పంతం నెగ్గించుకున్నారు అనే విధంగా కూడా వైసీపీ వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. ఏదేమైనా గవర్నమెంట్ వాళ్ళు ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ యొక్క పంతం నెగ్గించుకోవాలనో లేదా వాళ్ళ ఇగో చల్లడానికి ఇట్లా చిన్న చిన్న పరిస్థితులు అయితే జరుగుతూ ఉంటాయి. కొంతమంది అధికారులు ట్రాన్స్ఫర్లు అవుతుంటారు, కొంతమంది డెప్యుటేషన్ మీద వేరే ఊర్లకు పంపించడం అవుతుంది, లేదా ఇట్లాగే మరీ ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పుడు 16 మంది ఐపీఎస్లు ఎలాగైతే ఇప్పుడు వచ్చి తంబ్ ఇంప్రెషన్ వేసి సెక్రటరీ నుంచి ఈవినింగ్ వెళ్తున్నారో
ఇక్కడ ఎస్ఐ వాసు గారిని కూడా జస్ట్ వేకెంట్ రిజర్వ్ లో పక్కన పెట్టి ఆ విధంగా ఒక విధంగా అది పనిష్మెంటే అనుకోవాలి. ఆయన సర్వీసులో ఉన్నా కూడా ఆ ఇప్పుడు జీతం ఇస్తారు ఎవరు అనేది కూడా క్వశ్చన్ మార్క్. అందుకే అంటాను ఇప్పుడు కూడా అధికారులు అనేవాడు కాన్ఫిడెంట్ గా ధైర్యంగా ఉన్నప్పుడు ఎవరికి చేయి చాచి పనిచేయాల్సిన అవసరం లేదు. మరి అధికారులకు కాకుండా చట్టానికి పనిచేస్తే సరిపోదు. మరి తప్పదు వాళ్ళకి ఇబ్బంది, వాళ్ళ ప్రాణాలకి ఇబ్బంది అనుకుంటే పర్వాలేదు, కానీ ఇట్లాంటి ఏం చేస్తారు, మహా అయితే సస్పెండ్ చేస్తారు లేదా ట్రాన్స్ఫర్ చేస్తారు. సో అట్లా న్యూట్రల్గా ఉండిపోతే ఏ పరిస్థితి ఉండదు కదా. పదవిలో ఉన్న వాళ్ళు చెప్పి వాళ్ళకి భజన చేసి వాళ్ళు కాలు పట్టి ఇక్కడ మిగతా వాళ్ళందరూ కూడా కించపరిచేలాగా ప్రవర్తిస్తే నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు వాళ్ళు వేరే విధంగా ప్రవర్తించడం, ఇట్లాంటి రకరకాలుగా మనం చూస్తూనే ఉన్నాం. అయితే గత ప్రభుత్వం 2019 నుంచి 24 మధ్య జరిగిన వైసీపీ ప్రభుత్వం తీరు చూస్తే మాత్రం ఖచ్చితంగా ప్రతిదీ కక్ష సాధింపులాగా అనిపించింది చాలా వరకు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఆ రోజు అరెస్ట్ చేసే విధానం కానీ, అరెస్ట్ చేయడం కానీ, దాని మీద ఉన్న పత్రాలు పుట్టించి మరి అరెస్ట్ చేయడం అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక నేషనల్ లెవెల్ లీడర్ స్థాయి వ్యక్తి, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి ఆ విధంగా అరెస్ట్ చేస్తే ఇంకా సామాన్య పరిస్థితి ఏంటి? అది ఖచ్చితంగా కక్ష సాధింపుగానే అనిపిస్తుంది. ఎందుకంటే తర్వాత పత్రాలు పుట్టించారు, తర్వాత ఆ వ్యక్తిని గౌహతికి ఎక్కడో ట్రాన్స్ఫర్ చేసేస్తే ఆ పోలీస్ బాస్ని ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ ఆ పత్రాలన్నీ కింద స్థాయి వ్యక్తులతో కాల్ చేశారు. ఆ వీడియోస్ కూడా మనం చూసాం. అంటే ఊరికే పత్రాలు పుట్టించి లేనిపోని సాక్ష్యాలని క్రియేట్ చేసి అరెస్ట్ చేశారు తప్ప ఇంకేమీ లేదు. అంటే చంద్రబాబు నాయుడు గారు నేను ఎంతో తప్పే చేయలేదు, నన్ను ఎవరు ఏమి చేయలేరు అనే మాటని సీరియస్ గా తీసుకొని ఈయన అలా కాదు, ఒక్కసారి అరెస్ట్ చేసి లోపల పెట్టాలి అన్నట్టుగా అనిపించిందే తప్ప నిజంగా ఆయన తప్పు చేస్తే అవన్నీ ప్రూవ్ చేసి ఇప్పుడు కొనసాగించవచ్చు కదా, అలా చేయలేదు కదా. సో ఆ స్థాయి వ్యక్తికి అలా జరిగినప్పుడు ఇంకా ఇట్లాంటి మధ్యలో ఎస్ఐలు, సిఐలు, ఐఏఎస్లే నలిగిపోతున్నప్పుడు ఎస్ఐ లాంటి వాళ్ళు సామాన్యులు ఏం అంటే ఇప్పుడు చేస్తారు? గత ప్రభుత్వంలో జరిగింది కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం వాళ్ళు చేస్తున్నారు అనుకోవచ్చా? ఇది కూడా అంటే వీళ్ళు కూడా పంతం నెగ్గించుకుంటున్నారు అనుకోవచ్చు. మరి అది పంతం నెగ్గించుకోవడము పాపైనా ఇది ఇట్లాంటివి నిజంగా పంతం నెగ్గించుకునేలాగా ఉంటే ఈ పాటికి ఆ ఎస్ఐ మీద సస్పెండ్, లేదంటే ఇప్పుడు లాస్ట్ టైం ఆయన పేరేంటి, మన వెంకటేశ్వర గారు డీజీపీ అవ్వాల్సిన వ్యక్తిని 2 ఏళ్ల పాటు సస్పెండ్ చేయటమ్మా, ఎంత దారుణం. ఆ స్థాయి వ్యక్తిని 2 ఏళ్ల పాటు అలా చేసి ఇక్కడ జస్ట్ విఆర్ గా పెట్టారు. ఇంకా నిజంగా మీరు అన్నట్టు కక్ష సాధింపుగా అయితే ఈ పాటికి సస్పెండ్ చేయాలి. ఏదో ఒక ఆయన లేనిపోని ఇష్యూస్, ఎలిగేషన్స్ అన్ని పెట్టే సస్పెండ్ చేసేవచ్చు కదా. పెద్ద బాసులు తలుచుకుంటే ఎంతసేపు అమ్మా, ఒక డిఎస్పీ స్థాయి వ్యక్తి తలుచుకుంటే ఎస్ఐని ఇమీడియట్ గా సస్పెండ్ చేసేవచ్చు. ఏం లేదు, పెద్ద అధికారిగా నాకు కనీసం సెల్యూట్ చేయలేదు, నాకు రెస్పాండ్ అవ్వలేదు అని చెప్పి కూడా లెటర్ పెట్టి సస్పెండ్ చేయొచ్చు. ఆయన బురతిరుడిగా బిహేవ్ చేస్తున్నాడు, నాకు సమాధానం ఇస్తున్నాడు అన్నట్టుగా. సో అలా కాకుండా జస్ట్ విఆర్గా పెట్టారు. ఇలా పెట్టడం వల్ల ఒక విధంగా ఆ ఎస్ఐ ఎవరైతే ఉన్నారో తను కొంత సేఫ్ జోన్లో ఉన్నట్టే. సార్ నేను అప్పుడు పెద్ద బాసులు చెప్పినట్టు నేను బిహేవ్ చేసిన తప్ప నాదేం లేదు సార్, జస్ట్ నన్ను విఆర్గా పెట్టారు సార్, రిక్వెస్ట్ చేసుకో. ఒకవేళ సస్పెండ్ అయింది అనుకోండి, వాళ్ళ సర్వీస్ రికార్డులో ఒక మచ్చగా ఉండిపోతుంది. రేపు పొద్దున వాళ్ళ ప్రమోషన్స్లో కానీ, వాళ్ళ కెరియర్స్ విషయంలో కానీ చాలా వరకు ఇబ్బంది అవుతుంది. సస్పెండ్ చేయలేదు, విఆర్గా పెట్టారు కాబట్టి ఇవి చూసైనా ఇంకొంతమంది రియలైజ్ అయ్యి బాబు మనం ప్రభుత్వానికో లేదంటే కొంతమంది నాయకులకో పరిమితమై పనిచేయకూడదు, చట్టానికి లోబడి పనిచేయాలని ఒక సీరియస్ రావాలని మేబీ ఇటువంటి చర్య తీసుకుని ఉండొచ్చు. కక్ష సాధింపు అంటే ఆ లెక్క వేరేలా ఉంటుంది. గత ప్రభుత్వంలో మనం చూసాం అది. సో ఒక విధంగా వాసు